2029 ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. ఒంగోలు రవిప్రియ మాల్లు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సీట్లు పెరగనున్న నేపథ్యంలో అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించిన స్థానం నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల అవినీతిలో పెద్ద తేడా ఏమీ లేదని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని అన్నారు. అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రతిపాదిస్తూ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, పిల్లి రాజేష్, కళ్యాణ్ ముత్యాల, పల్లా ప్రమీల, బొందెల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నిన్న అమరావతి రాజధాని మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. 23వ పులకేసి అని తమిళ్ డబ్బింగ్ సినిమా వచ్చింది. దాంట్లో హీరో వడివేలు. అతను చేసే పిచ్చి చేష్టలకి అతనితో పాటు అతని రాజ్యం కూడా చాలా చులకన భావంతో ఆ సినిమా తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే 24వ పులకేసి జగన్. బాప్ ఏకైతో బేటా 10 అనే పదం హిందీలో ఉంది. అలాగే నాయకుడు ఇలాంటి విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఆ పార్టీ నేతలు కూడా ఇలాగే బుద్ధులు మాట్లాడుతున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ఎంతో గొప్పగా రాజధాని నిర్మించుకుంటున్నటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పిస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలుస్తున్నారు. గతం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంచాయతీ 25వ స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ శాఖను తీసుకున్న 20 నెలలకే పంచాయతీ శాఖ అనేది 1వ స్థానంలో నిలబడినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. అసలు నీకు అతి స్థిమితం ఉండి మాట్లాడుతున్నావా, లేకపోతే ఎక్కడన్నా పిచ్చాసుపత్రుల్లో చూయించుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు అంటావు, లేదు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండొద్దు అనేది ఒక మాట చెప్తే అయిపోయింది కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను చీకొడతారు కదా. ఈ కాదు నువ్వు ఏదో మావి గన్లు లేకపోతే పబ్జీ గేములు ఎక్కడెక్కడ లేనిటువంటి వింత పదాలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, తెలుగు ప్రజల మీద నువ్వు రుద్దుతానంటే మాత్రం తెలుగు ప్రజలు సిద్ధంగా లేరు. నీకు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇచ్చినటువంటి 11 సీట్లు స్థానాలు కూడా కాకుండా 0 స్థానం వచ్చే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు తీర్పు ఇవ్వబోతున్నారని మీడియా పదంగా మేము విన్నాం. ఎట్టి పరిస్థితుల్లో జనసేన సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి జనసేన స్థానాలు కూడా పెరుగుతాయి. అది ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా మా నాయకులందరికీ కూడా చెప్పారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేనైతే బరిలో ఉంటా. అది ఎక్కడి నుంచి అనేది పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే గతంలోనే ఆయన ఆప్షన్ ఇవ్వమన్నాడు, నేను ఒంగోలు అడిగాను, ఆయన ఆప్షన్ ఇవ్వమన్నాడు. సో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి పోటీ చేయలేకపోయాను. ఈసారి 2029కి బరిలో ఎట్టి పరిస్థితిలో ఉండబోతున్నాను. అది ఒంగోలు నుంచి అనేది కాదు, పార్టీ నిర్ణయించాలి. పార్టీ నిర్ణయం, మా నాయకుడిని తీసుకున్నటువంటి నిర్ణయం నీకు అనుగుణంగా నేను బరిలో ఉంటున్నాను. ఎట్టి పరిస్థితిలో ఎక్కడి నుంచి అనేది పార్టీ చెప్పాలి కాబట్టి 100% నేను బరిలో ఉంటున్నాను. అమరావతి గురించి భారతదేశంలోనే ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ స్థాయి చూశారండి. ఎందుకంటే మనకి రాజధాని అనేది లేదు. ఈ రాజధానిని ఎట్టయినా సరే మనం అందరం సపోర్ట్ చేయాలని చెప్పి డివైడ్ అయిన తర్వాత వీళ్ళకి ఒక సపరేట్గా రాజధాని కనపడలేదు. అందుకని ఈరోజు ఈ రాజధాని గురించి మనం ప్రతి పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి సపోర్ట్ చేశారు. అందుకని మెయిన్గా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎంపీలకి, ఇక్కడ మా జనసేన తరఫున మా కూటమి నాయకుడు, మీ కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరికి, మేజర్గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మా ఎంపీలందరికీ ఈ అందరికీ మా ధన్యవాదాలండి. అమరావతి వలన రాబోయే రోజుల్లో ఎవరు ఊహించినట్లు, ఎవరు దాన్ని కనీ విని ఊహించినంత విధంగా